వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ రూప్ అధ్యక్షతన ఉపాధి హామీ గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికసిత్ భారత్ రామ్, గ్రామ పంచాయతీ సభ్యులు, మండల ఎంపీడీఓ ఆనంద్ ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీఓ గోవిందప్ప, పంచాయతీ కార్యదర్శి చరిత, స్థానిక రాజకీయ నాయకులు, ఉపాధి హామీ ఏపీఓ, ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహమూర్తి, సచివాలయ సిబ్బంది, రైతులు, కూలీలు పాల్గొన్నారు. గ్రామ సభలో 125 రోజుల ఉపాధి పని, నిరుద్యోగ భృతి చెల్లింపుల ఆలస్యానికి పరిహారం, పంచాయతీ ప్రణాళికల అమలు తదితర అంశాలపై చర్చించబడింది. పంచాయతీలో పనులు చేయడం జరుగుతూ ఉంది. ఈ ఫీల్డ్ ఎస్టేట్ కూడా సాధ్యమైనంత వరకు చాలా పల్లెల్లో 11 పల్లెల్లో అంటే ఒక్కోసారి 2 పల్లెలు 3 పల్లెలు కానీ లేబర్ పని పెట్టి పని చేయిస్తేనే మనకి బాగుంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు మా గ్రామానికి ఏం కావాలని అడిగేదానికి గ్రామంలో వాళ్ళు ప్రతిపాదన చేస్తే దాని ఫలితం కూడా చాలా బాగా ఉంటుంది. వాళ్ళు చెప్పినట్లు వాళ్ళలో చైతన్యం తెచ్చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా ఈ అవకాశం ఇచ్చినందుకు. ఏం తేడా అంటే మనకి ఇక్కడ 4 రకాలైన పనులు చేయాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే అప్పట్లో ఏం జరుగుతుంది అంటే కొన్ని ప్రజలకు అంటే లాభదాయకమైనది. ముఖ్యంగా పల్లెల్లో ఈరోజు సిసి రోడ్లు అయితేమి, మన జంగిల్ క్లియరెన్స్ అయితేమి, ఎన్నో రకాల పనులకు రాష్ట్ర బడ్జెట్లో మనకి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరైనా సూచిస్తే ఆ ప్రకారం ఈ రొద్దం పంచాయతీలో పనులు చేయడం జరుగుతూ ఉంది. ఈ ఫీల్డ్ ఎస్టేట్ కూడా సాధ్యమైనంత వరకు చాలా పల్లెల్లో 11 పల్లెల్లో అంటే ఒక్కోసారి 2 పల్లెలు 3 పల్లెలు కానీ లేబర్ పని పెట్టి పని చేయిస్తేనే మనకి బాగుంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు మా గ్రామానికి ఏం కావాలని అడిగేదానికి గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు ప్రతిపాదన చేస్తే దాని ఫలితం కూడా చాలా బాగా